40 రోజుల తర్వాత పూర్తి చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు. మరి ఇలాంటి వాళ్ళు చేసినటువంటి ఈ సాయి సంకల్ప దీక్ష, వీళ్ళు తెచ్చిన బియ్యం సుమారుగా 4 నుండి 5 కిలోలు ఉంటాయి. ఈ 4-5 కిలోల బియ్యం ఈరోజు ఇక్కడ సమర్పిస్తే రేపటి రోజు ఎవరైతే ఇలాంటి భక్తులు వస్తారో వారందరికీ కూడా అన్నదానం అనేది జరుగుతుంది. కనుక ఇలాంటి భక్తులు చేసినటువంటి సేవల వల్లే ఇక్కడ నిత్యాన్నదానం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వారు చేసే వల్ల అన్నదానం అనేది జరుగుతుంది. కాబట్టి ఒక్కసారి గట్టిగా వారందరికీ మనం చప్పట్లు కొడతాం. వివరించి చెబుతాము. ముందుగా ఇందులో బాబువారి విగ్రహం ఉంటుంది. ఈ బాబావారి విగ్రహాన్ని మీ యొక్క పూజా మందిరంలో నిలుపుకోవాలి. ఏ రోజైతే మీరు పూజ మొదలు పెడుతున్నారో ఆ రోజు మీ పూజా మందిరంలో నిలుపుకోవాలి. అలాగే సాయి రక్షా కంకణాలు మీ అందరికీ కూడా ఇప్పుడు లక్షల కట్టి దర్శనాన్ని పంపిస్తారు. ఇందులో కూడా సుమారు 3-4 ఉంటాయి. ఈ రక్షా కంకణాలు ఏంటంటే పూజ మొదలుపెట్టే రోజు భార్యాభర్తలు ఒకరి చెయ్యికి మరొకరు కుడి చెయ్యికి ధరించాలి. ఇంకా ఎక్కువ అంటే పిల్లలకు కానీ మన తల్లిదండ్రులకు కానీ కట్టేయచ్చు. అలాగే స్వామివారి ప్రసాదంగా ఈ ధాన్యం ఇస్తున్నారు. ఈ బియ్యాన్ని మన ఇంట్లో బియ్యం డ్రమ్ములు కానీ బియ్యం బస్తాలు కానీ పోసేసుకోవాలి. మరి ఈ పూజ ఎలా చేయాలి? ప్రతిరోజు మనం ఉదయం లేవగానే స్నానం చేసి మన ఇంట్లో ఉన్న మన కులదేవత కానీ ఇష్టదేవత కానీ దీపారాధన చేసుకొని పూజ చేసుకుంటాము. మరి అలాగే పూజ చేసుకున్న తర్వాత బాబావారికి కూడా పూజ చేయాలి. ఈ పూజ ఎలా చేయాలనేది చూపిస్తాము. ముందుగా దీని పేరు సాయి సంకల్ప దీక్ష. సంకల్పం అంటే ఏదైనా సరే ఒక కోరిక చెప్పుకొని స్వామికి సంకల్పం చెప్పుకొని పూజ చేస్తే ఆ కోరిక అనేది తప్పకుండా తీరుతుంది. ఎందుకంటే మనం చేసేది అన్నదానం కోసం. అన్నదానం అనేది చాలా విలువైనది. అన్నదానం ప్రాణదానంతో సమానం. కనుక మనం ఏదైనా ఒక న్యాయమైన కోరిక స్వామివారికి చెప్పుకొని మన గోత్రనామాలు చదువుకున్న తర్వాత ఇందులో అష్టోత్తర శతనామాలు 108 నామాలు ఉంటాయి. ఈ 108 నామాలు చదువుకుంటూ స్వామివారికి పుష్పాలతో కానీ అక్షంతలతో కానీ మన తోచిన విధంగా అర్చన చేసుకోవాలి. అలా అర్చన చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ఉన్నటువంటి ప్రసాదం ఏదైనా సరే ఒక పండు కానీ చిన్న బెల్లం ముక్క కానీ స్వామివారికి నివేదన చూపించాలి. అలా నివేదన చూపించిన తర్వాత స్వామివారికి కర్పూరంతో కానీ నెయ్యితో కానీ నూనెతో కానీ ఒక ఒత్తి వేసి హారతి ఇవ్వాలి. అలా ఇచ్చిన తర్వాత అప్పటితో ఆ రోజు పూజ పరిపూర్ణం అయిపోతుంది. అలా పూజ పరిపూర్ణం అయిపోయిన తర్వాత ఈ ఖాళీ సంచిలో మన ఇంట్లో ఉన్నటువంటి బియ్యం ప్రత్యేకించి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒక గుప్పెడు కానీ 2 గుప్పెడు కానీ ఇందులో సమర్పించాలి. ప్రతిరోజు స్వామివారి కష్టం చదువుకొని పూజ అయిపోయిన తర్వాత ఒక గుప్పెడు కానీ 2 గుప్పెడు కానీ ఇందులో సమర్పించుకోవాలి. అలాగే మనకి తోచినంత దక్షిణ ఒక 11 కానీ 21 కానీ 51 కానీ 101 కానీ ఎవరి శక్తి అనుసారం వారు ఇంత వేయాలనే నియమం ఉండదు. ఎవరి శక్తి అనుసారం వారు ఒక చిన్న కవర్ కానీ బాక్స్ కానీ పెట్టుకొని అందులో వేయాలి. ప్రతిరోజు 2 పిడికెల బియ్యం ఇందులో ఒక బాక్స్లో తోచినంత దక్షిణ. ఇలా ప్రతిరోజు చేస్తూ 40 రోజులు పూర్తి చేసుకోవాలి. 40 రోజులు పూర్తయిన తర్వాత వీలుంటే వెంటనే తీసుకొచ్చి ఇక్కడ దేవాలయంలో ఇవ్వచ్చు. ఒకవేళ కుదరలేదనుకోండి ఒక వారం 10 రోజులు అయిన తర్వాత సరే తీసుకోవచ్చు. పూజ పూర్తయిపోయిన ఈ దారం ముడివేసి జాగ్రత్తగా పురుగు పట్టకుండా ఈ బియ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలా చేసుకొని 40 రోజులు పూజ చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత చెప్పుకున్నాక సుమారుగా ఒక 4 నుంచి 5 కిలోల బియ్యం, ఈ 5 కిలోల బియ్యం ఇక్కడ వండి సుమారుగా ఒక 10 నుంచి 15 మంది కడుపు నిండా బోధన చేసిన పుణ్యం అనేది మనకు అలా శాశ్వతంగా ఉండిపోతుంది. ఇది సాయి సంకల్ప దీక్ష. మీకు మధ్యలో ఒకవేళ ఇబ్బంది వచ్చి ఒక 4-5 రోజులు ఆపవలసి వస్తే తప్పకుండా ఆపవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఒక 4 రోజులు ఆపిన తర్వాత మొదలు పెట్టేటప్పుడు ఎక్కడ వరకు అయితే చేసి మనం ఆపామో మళ్ళీ అక్కడి నుంచే చేసుకుంటూ రావాలి. మొదటి నుంచి చేయవలసిన అవసరము లేదు. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇది ఒక ఆంజనేయ స్వామిలా కానీ అయ్యప్ప స్వామిలా కానీ కఠినమైన నియమనిష్టలతో ఉండదు. శ్రద్ధా సబరి మనం ప్రతినిత్యము మన దినచర్య ఎలాగైతే ఉంటుందో అదే విధంగా ఉంటూ ఇది చేసుకోవాలి. ఇది సాయి సంకల్ప దీక్ష. దీనికి ఇంకేమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు దర్శనానంతరం కౌంటర్లో మ్యాథ్స్ గారిని సంప్రదించిన ఇంకా పూర్తి వివరాలు ఇస్తారు. ఇంకొక చిన్న విషయం చెబుతాము. మొదటిగా దర్శనం ఇచ్చినవి
గోమాతలు, నవగో ప్రదక్షిణ, 9 గోమాతలకి ఒక్క ప్రదక్షిణ చేసి దేవాలయంలోకి భక్తులు రావాలి అనే ఉద్దేశంతో 9 గోమాతల్ని అలా ఎదురుగా ఉంచారు. అలాగే మన దేవాలయంలో 300కి పైగా చిన్న చిన్న లేగదొడలు కానివ్వండి, కళ్ళిచ్చే పాలిచ్చే తల్లులు కానివ్వండి, అలాగే వృద్ధాప్యంలో ఉన్న గోమాతలు కానివ్వండి, ఇవన్నీ కూడా 300కి పైగా మీకు ఈ చుట్టుపక్కల కనవడం. కానీ మీరు దర్శనం చేసుకున్న తర్వాత బోధన చేయండి. బోధన చేసిన తర్వాత ఒక 4 అడుగులు అయ్యింది, తినది కూడా కాస్త సదురుకుంటుంది. నడుచుకుంటూ దేవాలయం వెనకాలకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత వెనకాల పెద్ద పెద్ద షెడ్లు నిర్మించి ఈ గోమాతల్ని అందులో ఉంచారు. అలాగే ఈ గోమాతల్ని ఎప్పుడు కట్టేసి ఉంచితే వాటికి ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఈ మధ్యనే ఒక 8 ఎకరాలు మళ్ళీ సపరేట్గా ఒక ల్యాండ్ తీసుకొని దాని చుట్టూ ఒక ఫెన్షన్ వేసి వాటిని కాపాడుకోవడం కోసం ఈ గోమాతలన్నింటినీ కూడా అందులో వదిలేస్తారు. అవి తిరుగుతూ ఉంటాయి. మరి మీరు వెళ్ళి ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి, ఎన్నో గోమాతలు ఇలా ఎదురు చూస్తూ ఉంటాయి. మనం రాగానే మనల్ని దగ్గరికి తీసుకుంటాయి, ప్రేమగా దగ్గరికి పుచ్చుకుంటాయి. మరి దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళి గోమాతల్ని అందరూ కూడా తప్పకుండా దర్శించండి. మరి ఇలాంటి గోమాతలకి 500 ప్రహాలు చెల్లించిన వాటికి సేవలో పాలు పంచుకోవడం జరుగుతుంది. అలాగే ఈ 500 కాకుండా మనకి తోచని విధంగా ప్రతి నెల 101 రూపాయలు చొప్పున కూడా సేవ చేసుకోవచ్చు. ఇది కూడా గోమాత సేవ. దీనికి సంబంధించిన పూర్తి విధాలు కూడా కౌంటర్లో మేనేజర్ గారిని సంప్రదించిన చెబుతారు. మరి అలా ప్రతి నెల 101 రూపాయలు చొప్పున సేవ చేసుకునే వారికి ఇలాంటి గోమాత చిత్రపటం ఇచ్చి ఆశీర్వచనం చేయడం జరుగుతుంది. మరి ప్రతి నెల మనం ఇక్కడ దాకొచ్చి 101 రూపాయలు ఇవ్వలేం కదా, కనుక ఇక్కడ ఒక ఫోన్ నెంబర్ ఉంది. ఈ ఫోన్పే ద్వారా కానీ, గూగుల్ పే ద్వారా కానీ, పేటిఎం ద్వారా కానీ మీరు ప్రతి నెల ఈ నంబర్కి 101 రూపాయలు చొప్పున సంవత్సరం కానీ, 5 ఏళ్ళు కానీ, 10 సంవత్సరాలు కానీ, మీకు ఎన్ని సంవత్సరాలు కుదిరితే అన్ని సంవత్సరాలు సేవ చేసుకోవచ్చు. 100 రూపాయలకి ఏమి రావట్లేదు, కానీ ఒక గోమాతకి కడుపునిండ భోజనం మాత్రం దొరుకుతున్నది. గోవు సుఖంగా ఉంటే మనం ఆనందంగా, దేశమంతా రక్షణగా ఉంటుంది. ఇంకొక చిన్న విషయం చెప్పి ముగిస్తాము, ఎక్కువసేపు చెప్పండి. నేను కూడా మనందరి దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయి కదండి, సంతోషం. ఫోన్ అనేది మన జీవితానికి ఎంతో అవసరం. ఈరోజు ఒకరితో ఒకరికి కాంటాక్ట్ అనేది ఉండాలి. పూర్వకాలంలో ఫోన్ ఉండేది కాదు. ఆవు పేడతో చేసిన మొబైల్ పిడక ఇలాంటి బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్లో ఇలాంటి పిడక ఉంటుంది. ఆవు పేడతో తయారు చేసినటువంటి పిడక. మనం ఏం చేయాలంటే ఫోన్ వాడుకున్నంతసేపు వాడుకోవాలి. రాత్రి కూడా పడుకునేటప్పుడు మన తల దగ్గర పెట్టకుండా ఈ పిడక మీద ఈ విధంగా ఫోన్ పెట్టేసేసి కొంత దూరం ఒక స్టూల్ కానీ, టేబుల్ కానీ ఏదైనా సరే పెట్టి ఈ పిడక పెట్టి దాని మీద ఫోన్ పెట్టేసేసి కొంచెం దూరంగా ఉంచుకోవాలి. ఇలా ఉంచితే ఏమవుతుందంటే ఆ ఫోన్లో ఉన్నటువంటి రేడియేషన్ అంతా కూడా ఈ పిడక అనేది తీసుకుంటుంది. ఆవు పేడలో అంత గొప్ప శక్తి ఉంటుంది. ఇది సైన్స్ ప్రకారంగా కూడా ప్రూఫ్ అయింది. కానీ దీని ఖరీదు వచ్చేసేసి కేవలం 20 రూపాయలు మాత్రమే. దీని ఖరీదు కేవలం 20 రూపాయలు మాత్రమే. మన ప్రాణాలు తీసే ఇబ్బంది పెట్టేటువంటి ఫోన్ ఖరీదేమో వేల సంఖ్యలో, మన ప్రాణాలు నిలిపేటటువంటి ఆవు పేడ మాత్రం 20 రూపాయలు మాత్రమే. ఫోన్ అనేది మనకు అవసరమే, కానీ కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. మరి ఇది కావాలనుకున్నా కూడా జరుగుతున్నటువంటి కార్యక్రమాలు చెప్పిన వివరాలన్నీ మీకు అర్థమయ్యాయి అనుకుంటా. ఏ వివరణ అర్థం కాకుండా కౌంటర్లో మేనేజర్